ఓన్ విలేజ్ వచ్చేసి వర్ధమాన్ కోట మేడం. వర్ధమాన్ కోట ఇది సూర్యాపేట డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్. 2004లో మమ్మీ చనిపోయారు, చిన్నప్పుడు నేను 3-4 years ఉన్నప్పుడు చనిపోయారు అనమాట. సో దాని తర్వాత విక్టోరియా మెమోరియల్లో అది కూడా అంటే రెసిడెన్షియల్ ఆర్ఫనేజ్ సంబంధించింది, అందులో జాయిన్ అయ్యాను. 10 years స్కూలింగ్ మొత్తం అక్కడ కొత్తపేటలో గడిచిపోయింది. ఇట్లా వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు, ఎవ్రీథింగ్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ చదివిస్తారని చెప్పేసి అనేసరికి 6 years బీటెక్ వరకు డిప్లొమా అంతా అక్కడిని కంప్లీట్ చేసేసాను. వాళ్ళే మొత్తం లైక్ ఎవ్రీథింగ్ బస్ పాస్ పాకెట్ మనీ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేసారు అన్నమాట. లైక్ ఒకసారి నాకు సార్ నేను చెప్పాలి, ఇన్ఫార్మ్ చేయలేదు. సార్ వాళ్ళకి వేరే విషయం ద్వారా తెలుసుకొని సంసారి నీకు కాల్ చేయలేదు, వాళ్ళని కాల్ చేసారు. వల్ల నరేష్ ఇట్లా అయిందంటే కదా ఏమైనా అంటారేమో కొంచెం షీగా ఫీల్ అయ్యి బాధపడి ఉంటే సార్ ఉండి నాకు అవన్నీ చెప్పకు, రేపు నుంచి మళ్ళీ మార్నింగ్ నువ్వు బట్టలు తీసుకొని మళ్ళీ ఇన్స్టిట్యూట్కి రావాల్సిందే అన్నాను. మళ్ళీ జాబ్ ఇప్పిస్తాను నేను, నువ్వేం వరి అవ్వకు, బట్టలు చదువుకొని బుక్స్ తీసుకొని ఇన్స్టిట్యూట్కి వచ్చేసి రేపు నుంచి మార్నింగ్ అన్నాడు. దాని తర్వాత 2 ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి మళ్ళీ థర్డ్ ఇంటర్వ్యూలో మళ్ళీ జాబ్ కొట్టేసాను. ఇక మళ్ళీ అప్పుడు స్టిల్ నాకు అర్థమైపోయింది ఎట్లా సర్వే అవ్వాలి. యాంపుల్ లాజిక్ అనే కంపెనీలో ప్లేస్ అయ్యాడు.